ఎంజీరావు గారు, ప్రపంచ పోలీస్, ప్రపంచ సూపర్ పవర్ అమెరికా అధ్యక్షుడు తీసుకుంటూ ఉన్న నిర్ణయాలు, చేస్తున్న పనులు చాలా విమర్శలకు దారితీస్తూ ఉన్నాయి. అసలు ఈ ఉద్రిక్తతలు, ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలకి ట్రంపే కారణం అనే విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. అంటే మూడో ప్రపంచ యుద్ధానికి కూడా ట్రంప్ కారణమవుతారేమో అనే ఒక భయాందోళన వ్యక్తమవుతోంది. యుఎస్ వాసులు కూడా అమెరికన్లు కూడా చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు, నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి ఏంటి? ట్రంప్ వ్యూహం ఏంటి? ట్రంప్ ఈ దౌత్య వ్యూహాన్ని ఏ రకంగా చూడాలి? ఎస్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద దేశం, ఓకే, $29 ట్రిలియన్, అంటే ప్రపంచ సంపదలో సుమారు 30% సంపద. ప్రపంచ ఆర్మీ అంటే ప్రపంచంలో అన్ని పెట్టే మిలిటరీ బడ్జెట్లు ఒక పక్కనుంటే అమెరికా మిలిటరీ బడ్జెట్ $1 ట్రిలియన్, అంటే $1,000 బిలియన్ వరకు దాని మిలిటరీ బడ్జెట్ ఉంటుంది అకార్డింగ్ టు సిప్రీ రిపోర్ట్. 14,000 యుద్ధ విమానాలు, 20 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు. చైనా దగ్గరే 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, తర్వాత పెద్ద పవర్ అనుకుంటే రష్యా దగ్గరే 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు. అంతటి పెద్ద దేశ అధినేత ఈయన ఎవరు? డొనాల్డ్ ట్రంప్. ఈ ట్రంప్ తీసుకునే నిర్ణయం ప్రపంచ గతిని మార్చేస్తుంది. కానీ డొనాల్డ్ ట్రంప్ రెండవసారి ప్రెసిడెంట్ అయినా ఆయన చేసేది దౌత్యమా అసలు వినాశనమా అని తెలుస్తుంది. అసలు దౌత్యం అంటే ఏంటి? అసలు దౌత్యం అంటే ఒక అర్థాన్ని ఆయన మార్చేస్తున్నారా ప్రపంచంలో? అది కూడా ప్రపంచంలో అతిపెద్ద దేశానికి అధినేతే ఈ దౌత్యం మీనింగ్ కూడా తెలియదా అనే ఒక పెద్ద క్వశ్చన్ ఇక్కడ ఉదయిస్తుందండి. ఇది నేను అనేది కాదు, అమెరికన్సే విలవిల్లాడిపోతున్నారు. అమెరికన్స్లో ఆయన మొన్న అమెరికా లాస్ ఏంజల్స్ గొడవ అయినప్పుడు అమెరికన్స్ అంతా ప్రొటెస్టులు చేస్తున్నారు వీధుల్లోకి వచ్చి. నాట్ ఓన్లీ ఇన్ కాలిఫోర్నియా అండి, అమెరికా అంతా ఉంది. ఇది అమెరికా మీడియాలో అంతా మనకు కనిపిస్తుంది ట్రంప్ అంటే ఎంతో ఆందోళన చెందుతున్నారో. ఈరోజు కమలా హారిస్ బదులు ఈయన ఎందుకు ఎన్నుకున్నామా అని అమెరికన్స్ అంతా బాధపడుతున్నారు. దీనికి నేను ఎలా సబ్స్టెన్షియేట్, ఎలా ప్రూవ్ చేసుకోవాలి అంటే నేను ఒకటే చెప్తున్నానండి. అమెరికా గత 80 సంవత్సరాల అమెరికా చరిత్రలో ఏ దేశ అధ్యక్షుడికి కూడా ఇంత లోయెస్ట్ పాపులారిటీ లేదు. అక్కడ సర్వే చెప్తుంది ద లోయెస్ట్. ఇది ద పాపులారిటీ ఫర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ ప్లమ్మేటెడ్ టు లోయెస్ట్ లెవెల్ ఫర్ ద లాస్ట్ 8 years అండి. 80 సంవత్సరాల్లో లోయెస్ట్ పాపులారిటీ ఆయన కనపడుతుందంటే అది కూడా ఏంటి, పదవిలోకి ఆయన January 20 వచ్చాడు, ఇది మే. కేవలం 4 నెలలు ఆయన పాపులారిటీ అంత కింద పడిపోయిందంటే అది అసలు ఊహించనలవి కాదనమాట. ఎందుకంటే ఆయన దౌత్యం చేస్తున్నాడా, వినాశనం చేస్తున్నాడా, ప్రపంచాన్ని ఎటువైపు నడిపిస్తున్నాడు, వే టు దిస్ వరల్డ్ ఈజ్ హెడింగ్ టువర్డ్స్, అది మెయిన్ ఇంపార్టెంట్. అసలు ప్రపంచం ఎటువైపు పోతుంది, ఇది వినాశనం అయిపోతుందా, ఏం చేస్తున్నాడు? నాట్ ఓన్లీ ప్రపంచాన్నే కాదండి, అమెరికాను కూడా ఆయన ఎటువైపు మళ్ళిస్తున్నాడు. ఆయన వచ్చింది, ఆయన క్యాప్ ఒకటి ఉంటుంది, రెడ్ క్యాప్ మీద ఉంటుంది అనమాట, అమెరికా గ్రేట్ ఎగైన్ అని. కానీ ఆయన మాట్లాడలేదు. ఆయన చేతలు ఎలా ఉన్నాయంటే అమెరికా నెవర్ గ్రేట్ ఎగైన్, అసలు నా అమెరికాని నేను గ్రేట్ ఎగైన్ చేయను, అమెరికా నాశనం చేస్తాను అన్నట్టు ఆయన యాక్షన్ ఉంటుంది. ఆయన చేతలు అలా ఉంటున్నాయి అనమాట, యాక్షన్ ప్లాన్ అలా ఉంటుంది. ఆయన ఎలా ఉంటారంటే అసలు ఒక దేశ అధ్యక్షుడి స్థాయిలో మాట్లాడవలసింది కాదు, ఒక స్పోక్స్ పర్సన్. ఇప్పుడు చూడండి, చైనాలో జీ జిన్పింగ్ ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడరు, అక్కడ స్పోక్స్ పర్సన్ ఉంటారు లీజియాంగానే, ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే స్పోక్స్ పర్సన్ మాట్లాడవలసిన మాటలు ఒక దేశ అధ్యక్షుడు మాట్లాడుతూ ఉంటారు, అది కూడా దౌత్యం లేని విధంగా. అసలు ఎలా ఉంటుందంటే దానికి ఒక ఉదాహరణ నేను చెప్తాను. అసలు ఇండియా ఓ రెస్పాన్సిబుల్ డెమోక్రటిక్ నేషన్ అండి, లార్జెస్ట్ డెమోక్రటిక్ నేషన్. ఒక ఇంపాకబుల్ ట్రాక్ రికార్డు ఉంటుంది, అంతర్జాతీయ చట్టాలను తూచా తప్పకుండా అమలుపరుస్తుంది. ఓకే, ఏ దేశాన్ని విడిపోవాలని కోరుకోదు ఇండియా. అలాంటిది ఒక టెర్రరిస్టు దేశం మన మీద భారత్ మీద అటాక్ చేస్తే అది యుద్ధ విరమణ అవుతే ఈ రోజుకి డజన్ టైంలు ఈ యుద్ధాన్ని నేనే ఆపాను అని ఆయన స్వయంగా మాట్లాడారు. భారత ప్రధాని ఈరోజు దౌత్యం చేస్తూ ఒక్కసారి కూడా ఇక్కడ మాట్లాడలేదు ఈ విషయం మీద. నిన్న అది కూడా అమెరికా అధ్యక్షుడితో చెప్పాను అని కూడా ఎవరు, విక్రమ్ మిశ్రీ ఫారిన్ సెక్రటరీ బయటకు చెప్పారండి. అది దౌత్యం అంటే. ఒక ప్రోటోకాల్ ఉంటుంది దౌత్యానికి. ఈ ట్రంప్కి దౌత్యం లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. 12వసారి చెప్పారు నిన్న ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపానని. అది ఒక ప్రబల ఉదాహరణ మీకు చెప్తున్నా. తర్వాత రెండో ప్రబల ఆయన చేసేది దౌత్యమా వినాశనమా, అసలు దౌత్యం అంటే అర్థం తెలుసా అనడానికి ఇంకోటి కూడా చెప్తున్నాను నేను. ఎందుకంటే నిన్న G7 నేషన్స్ కెనడాలో కనాన్ స్కిన్ దగ్గర మీట్ అవుతే 2 రోజులు మీటింగ్ ఉంటే ఒకరోజు అర్ధాంతరంగా రావడం వదిలేసి ఆ మీటింగ్ ముందు ఒకటి చెప్తున్నాడండి ఆయన. ఈ G7 ఎందుకు పనికిమాలింది, G7 G9 చేయండి, అందులో చైనా రష్యాని పెట్టమన్నారు. అక్కడ ఎవరున్నారు? భారత ప్రధాని కూర్చుని ఉన్నారు. 2019 నుంచి భారత ప్రధాని అక్కడ భారతదేశం ప్రత్యేక అతిథి.
ఆ భారతదేశం చాలా ఇంపార్టెంట్. G7 అంటే ఒక ప్రజాస్వామ్య దేశాల కూటమి అనేది కూడా ఒకటి ఉంది. అక్కడ రష్యాని తెమ్మంటే అక్కడ జెలెన్స్కీ నిన్న హర్ట్ అయ్యారు, అది దౌత్యం కాదు. 2 చైనాని తెమ్మంటే నిన్న మోడీ గారు అక్కడ హర్ట్ అవ్వాల్సి వచ్చింది, అది కూడా కాదు. చైనా రష్యాని తెచ్చే G7 యొక్క పరమార్థం పోతుంది. ద యాక్చువల్ పర్పస్ ఆఫ్ ది G7 విల్ బి డిఫీటెడ్ అనమాట. సో రష్యా చైనాలు తెమ్మని అని చెప్పి G9 తెమ్మన్నాడు, అది G10 అని చెప్తే అయిపోద్ది కదా, అది కూడా చెప్పలే. నిన్న ఇండియాని హర్ట్ చేశాడు, జెలెన్స్కీని హర్ట్ చేశాడు, G7 నేషన్లు అన్నీ హర్ట్ అయినాయి. అంటే అది దౌత్యం ఎలా అవుతుందండి? చెప్పవలసిన విషయాన్ని నర్మగర్భంగా బయటికి కక్కేయడం ఎప్పుడు దౌత్యం కాదు. ఇది ఒక విషయం చెప్తున్నా. రెండో విషయం ఏంటంటే, ఈయన చేసే దౌత్యం ఏంటంటే ఫ్రెండ్స్కి ఫోర్స్, దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రెండ్స్ అండ్ ఫోర్స్. అంటే శత్రువులకి మిత్రువులకి అసలు తేడాయే చూపడు ఆయన. ఆయన అధికారంలో రాగానే నాటో దేశాలు అంటే ఏంటంటే ఈ అట్లాంటిక్స్ మహాసముద్రానికి అటువైపు ఉన్న అమెరికా, నార్త్ అమెరికా, ఇటువైపు ఉన్న ఈస్ట్ వైపు ఉన్న యూరోప్ అనే దాని రెండూ కలిస్తేనే ప్రపంచ ఆధిపత్యం. అది హాట్లాండ్ థియరీ, పొలిటికల్ థియరీ, జియో పొలిటికల్ థియరీస్ అన్నీ చెప్తాయి. అది ఆయన తెలియకుండా నాటో దేశాలకి నా సపోర్ట్ ఉండదని ఆయన తీసి పడేశాడు. ఈరోజు నాటో దేశాలు ఒంటరి అయిపోయింది, ఫ్రెండ్స్ అందరూ దూరం అయిపోయారు. ఆయన ఏ ఫ్రెండ్ అని ఆదుకోడు, ఫ్రెండ్ని అర్ధాంతరంగా వదిలేస్తున్నాడు, ఫ్రెండ్స్ అందరూ దూరం అవుతారు. ఫస్ట్ టర్మ్లో జరిగింది అదే. సో ఇది భయానకమైన పొజిషన్కి దారితీస్తుంది. ప్రపంచంలో ఇప్పుడు వరకే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నిర్మాణమైన అంతర్జాతీయ చట్టాలన్నిటిని ఆయన ఉల్లంఘిస్తున్నాడు. దానికి ఇంకో ప్రధాన ఉదాహరణ ఏంటంటే ఈ కన్వెన్షన్ అంది ఈ ఎన్విరాన్మెంట్ ట్రీటీ నుంచి ఆయన బయటపడిపోయాడు. ఒక ప్రపంచంలో అతిపెద్ద పొల్యూటర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అక్కడ ఇది పర్ క్యాపిటల్ అన్నిట్లో 30% ఆయిల్ వాడుతుందన్నమాట. అటువంటి దేశం బయటకు వచ్చిందంటే గ్లోబలైజేషన్, ఈ గ్లోబల్ వార్మింగ్ ఎక్కడ పడిపోయింది, అది మెయిన్ రెస్పాన్సిబిలిటీ వహించాలి. సో ప్రపంచం అంతా నిర్ఘాంతపోయింది ఆయన చూస్తే. ఈవెన్ టాన్బెర్గ్ అనే ఒక చిన్న పాప కూడా ఆయన తిట్టడం జరిగిందనమాట నార్వే నుంచి. భయానకమైన పొజిషన్ ప్రపంచాన్ని ఆయన. క్లైమేట్ చేంజ్ అనేది ఇప్పుడు UNFCCC మనకు చెప్తుంది, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ మనకు చెబుతుంది, ఎంతో ఎవిడెన్స్ మనకి ఇస్తుంది. ఈ సైక్లోన్స్, డిజాస్టర్స్ మనకు చెబుతున్నాయి ప్రపంచం ఆపదలో ఉంది క్లైమేట్ చేంజ్ వల్ల అని. ఆయన ఏమంటాడు, క్లైమేట్ చేంజ్ అనేది పెద్ద కుట్ర, అమెరికాకి వ్యతిరేకంగా నేను బయటకు వస్తున్నాను అంటాడు. WTO నుంచి బయటకు వచ్చేసాడు, ప్రపంచం ఆరోగ్యం ఆయన పట్టదు. ఇంత భయానకమైన అసలు ఏంటి ఆయన అమెరికా గ్రేట్ అగైన్ అంటే ఏంటంటే, అమెరికా అనేది ఒక అద్భుతమైన దేశం. ఓకే, లిబర్టీస్ ఉంటుంది, ఒక స్వేచ్ఛనిస్తుంది, ప్రపంచంలో ఒక ప్రజాస్వామ్యానికి ఒక మాతృక లాంటిది, ఒక అద్భుతమైన మహాద్భుత దేశం అనమాట. ఇక్కడ ఎక్కువగా వలసదారులు ఉంటారు, వలసలను బయటికి గేయండి. అమెరికా ఫామ్ అయిందే వలసదారుల వల్ల. కానీ ఆయన వలసదారులు ఇల్లీగల్ అని ఎలా అంటారు? ఆయన అమెరికా చరిత్ర 300 సంవత్సరాలు. సో దాన్ని ఆయన తెలియకుండా అందరిని ఇల్లీగల్ అంటారు. సో ఇవన్నీ చేయడం వల్ల అతిపెద్ద ఆపదలో ప్రపంచం పడిపోయింది. 2 ప్రపంచీకరణకి ఆయన చేసే దౌత్యమా వినాశనమా అంటే ఇంకో పెద్ద ఉదాహరణ అండి. ఆర్థికంగా చూసుకుంటే ప్రపంచంలో ప్రపంచీకరణకి ఆద్యురాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అందులో ప్రపంచీకరణకి పెద్ద టూల్స్ ఏంటంటే MNCs, మల్టీనేషనల్ కంపెనీస్ అండి. ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద కంపెనీలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంటాయి. గూగుల్ అని, మైక్రోసాఫ్ట్ అని పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఉంటాయి అన్నమాట. ఈరోజు ఆ MNCsలు ఏం చేయాలో అర్థమవుతలేదు. చూడండి ఎలాన్ మస్క్ ఎలా భయపడిపోయి ఆయన బయటికి వెళ్ళవలసి వచ్చిందో. ఎందుకంటే ఈ ప్రపంచీకరణకి మాతృక మూలం అమెరికా. ఈయన తీసుకునే ప్రతి చర్య ప్రపంచీకరణని డీగ్లోబలైజేషన్ అంటారు. ప్రపంచీకరణకి వ్యతిరేకంగా ఆయన స్టెప్స్ తీసుకుంటున్నాడు. MNCsలు భయంకరమైన బాధలు పడుతున్నాయి. ప్రపంచ డీగ్లోబలైజేషన్ పెట్టుబడులు లేవు, అందరిని వెలివేయడం. ఎక్కడికి కంపెనీలు, యాపిల్ ఎక్కడ ప్రపంచీకరణలో భాగంగా ఎక్కడ చీప్గా చౌకగా వస్తువులు తయారు చేయగల అక్కడ తయారు చేసుకుంటే MNCs. యాపిల్కి ఆయన ఇచ్చిన వార్నింగ్ అని ఇవన్నీ డీగ్లోబలైజేషన్. అంటే ప్రపంచంలో డీగ్లోబలైజేషన్ అయిందనుకోండి చాలా పెద్ద ప్రమాదం పడిపోయింది. ఈరోజు గ్లోబలైజేషన్ వల్ల ప్రపంచానికి ఒక సెక్యూరిటీ కూడా ఉంది. ఎందుకంటే ఒక దేశం మీద ఆధారపడి ఉంటాయి. ఈరోజు చైనా ఇండియా మీద ఆధారపడదు కొన్ని విషయాల్లో. చైనా మీద మనం ఎంతో ఆధారపడాం, మన ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ. అమెరికా చైనా మీద, చైనా అమెరికా మీద. ఈ పరస్పరం మ్యూచువల్లీ డిపెండెన్స్ అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడేటట్టు చేసిందే ప్రపంచీకరణ. ఈ ప్రపంచీకరణ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఎవరు అటాక్ చేసుకున్నా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడదు, ప్రపంచ సెక్యూరిటీ కూడా ప్రాబ్లమే. ఆర్థిక మాంద్యంలో ప్రపంచం వెళ్ళిపోతుంది. మళ్ళీ 1920లో రెండో ప్రపంచ యుద్ధానికి ముందుకు వెళ్ళిపోతుంది. ఇప్పటికే ఇంత పుట్టి ప్రమాదం ఆయన దగ్గర ఉందండి. 2 చైనానికి హెల్ప్ చేస్తున్నారా, చైనాకి ఆయన శక్తివంతం చేస్తున్నాడంటే, ఈ కమ్యూనిస్టు చైనా ఒక వరస్ట్ కంట్రీ. ఎవరినైనా అటాక్ చేసి ఒక కమ్యూనిస్టు చైనాకి అనుకూలంగా ఆయన స్టెప్ చేస్తాడు, కానీ నేను వ్యతిరేకం అంటాడు. అంటే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ట్రంప్ చేసే దౌత్యం కాదు,
ఒక సీక్రెసీ ఉంటుంది. దౌత్యం అనే ఒక మీనింగే చెప్పవలసిన విషయాన్ని ఒక అద్భుతంగా ప్రజెంట్ చేయగలగాలి, ఎవరికి హర్ట్ అవ్వకుండా, ఒక లక్ష్యానికి అనుకూలంగా. ఆ లక్ష్యం ఆయనది ఏంటి? అమెరికా గ్రేట్ అగైన్. కానీ యాక్చువల్గా ఆయన చేసేది అమెరికా గ్రేట్ అగైన్ కాదు. అమెరికాని ఆయన డిస్ట్రాయ్ చేస్తున్నాడు, అమెరికా విలువలు డిస్ట్రాయ్ చేస్తున్నాడు, ప్రపంచ ప్రజాస్వామ్యాన్ని ఆయన డిస్ట్రాయ్ చేస్తున్నాడు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థని, ప్రపంచీకరణ టారిఫుల ద్వారా ఆయన డిస్ట్రాయ్ చేస్తున్నాడు. అంత భయానకంగా ఎవరైనా అధ్యక్షుడు వస్తే ఒక వైట్ హౌస్లో, అమెరికా చరిత్రలోనే వైట్ హౌస్లో వేరే దేశ అధ్యక్షుడితో డైరెక్ట్గా బాక్సింగ్ ఆడతాడా అన్నట్టు, ట్రంప్ ఉన్నట్టు బాక్సింగ్ ఆడుతున్నాడు ఆయన. అసలు ఎవరైనా ప్రధాని, ఒక డీసెంట్ ప్రెసిడెంట్స్ ఉంటారు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా రామపోసా అని, నరేంద్ర మోడీ ఒక డీసెంట్, చాలా హైలీ డిప్లొమాట్స్ ఉంటారు. 10 దశాబ్దానికి మించి అనుభవం దేశాధినేతలు ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా ట్రంప్ తెలియదు. ఒక చిన్న జోక్ చెప్తాను. ఏంజెలా మార్కెల్ ఈయన ఫస్ట్ టర్మ్లో ఉన్నప్పుడు ఈయన షేక్ హ్యాండ్ ఇస్తూ తన కుక్క ద్వారా ఏంజెలా మార్కెల్ని భయపెట్టాడండి ఆయన. తన షేక్ హ్యాండ్ ఇస్తూ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రాన్ చేతిని గట్టిగా నొక్కుతారు ఆయన. అసలు ఆయన పర్సనాలిటీ ఎలా కుదిరిద్దో ఏంటో కూడా తెలియదు. అమెరికన్స్ ఈరోజు బాధపడుతున్నారు, ప్రపంచ చరిత్ర తెలియకుండా, ప్రపంచ మూలాలని. ఎందుకంటే ట్రంప్ ఆయన వ్యక్తిత్వం కాదు, ఆయన ఒక అతిపెద్ద దేశం, ప్రపంచానికి సూపర్ పవర్ అధినేత. ఆయన తీసుకునే ప్రతి చర్య ఈరోజు ప్రపంచాన్ని గతిని మార్చేస్తుంది. గోర్బచేవ్ చెప్తారు 1990లో, నా చేతిలోకి ఈ అణు సూట్ కేసు, ఇప్పుడు ఇండియాలో కూడా ఉంటుందండి అణు సూట్ కేసు. అణు దేశాల దగ్గర ఒక సూట్ కేసు ఉంటుంది, అందులో పాస్వర్డ్స్ ఉంటాయి. ఈ అమెరికా అధ్యక్షుడి దగ్గర ఈరోజు 5,000 అణుబాంబుల పాస్వర్డ్స్ ఉంటాయి. గోర్బచేవ్ 1990లో చెప్తారనమాట, ఈ రష్యా యొక్క యుఎస్ఎస్ఆర్ యొక్క అణు కోడ్లు ఉన్న ఈ సూట్ కేసు నా చేతికి రాగానే ఈ అణు సూట్ కేసు ప్రపంచాన్ని వేలసార్లు నాశనం చేయగల శక్తి ఉందని నాకు చెమటలు పట్టినాయి అని ఒక మాట చెప్పారు. ఈరోజు ఆయన చేతిలో అంత ఉంది. కాబట్టి ఆయన ఇంత దౌత్యం చేయకుండా వినాశనం వైపు ప్రపంచాన్ని ఫోర్స్ ఉపయోగిస్తున్నారు. ఆయన ఏంటంటే దౌత్యం ఉపయోగించడం, ఒక ఫోర్స్ ఉపయోగిస్తున్నారు. అమెరికా తయారు చేసిన అంతర్జాతీయ చట్టాలను ఆయనే ఉల్లంఘిస్తున్నారు. సో ప్రపంచంలో ఈయన చేసేది దౌత్యం కాదు, ఒక వినాశనం. ఈరోజు ఆయన ఇరాన్ మీద అటాక్, ఆయన B-2 బాంబర్లు ఆయన వదిలారు అంటే అసలు ఆ విపత్తు, ఆ యొక్క భయానకమైన నాశనాన్ని, దానికి రియాక్ట్ అవ్వడానికి ఇటు చైనా రష్యాలు వస్తే ఈ ప్రపంచం ఏం చేయాలో కూడా తెలియదండి. అంతటి శక్తివంతమైన, ఒక అద్భుతమైన ప్రజాస్వామ్య విలువలు కలిగిన ఒక దేశాధినేతగా తగినట్టు ఆయన డిప్లొమసీ చేయడం లేదు, వినాశనం వైపు ప్రపంచాన్ని నడిపిస్తున్నాడండి.